హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఏమి అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నానో చివరిదాకా వీడియో చూసి నాకు కామెంట్ చేయండి. అప్పటిదాకా నేను ఏమీ చెప్పను అనమాట. సరేనా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. యాజ్ యూజువల్ ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెట్టాను. ఇది నాకు కాస్ట్ కూడా చివరిలో చెప్తాను. వీడియో చివరి దాకా చూడండి. ఇది నేను అన్బాక్సింగ్ చేసి ఫిట్టింగ్స్తో సహా మీకు చూపిస్తున్నాను. ఎలాగో మీరు ఈ పూర్తి వీడియో చూసారంటే మనమే హాయిగా ఇన్స్టలేషన్ కూడా చేసేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా. కానీ ఇది నాకు చేస్తున్నంతసేపు ఏదో బిగ్ బాస్లో ఒక టాస్క్ ఆడుతున్నట్లుగా అనిపించింది అనమాట. చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను అనమాట. చూడండి, ఇన్స్టలేషన్ కోసం ఒక పేపర్ అయితే ఇచ్చారు. అందులో వాళ్ళు ఇలాగా మనకి ఏదేది ఎక్కడ ఎప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటే మీరు కమెంట్ చేయండి, గెస్ చేసిన వాళ్ళు ఎవరైనా. లేదు అంటే వీడియోని ఇంకాసేపు చూడండి, ఈ ఐటమ్ ఏంటో మీకే తెలిసిపోతుంది. టాస్క్ స్టార్ట్స్ నౌ లాగా నా టాస్క్ స్టార్ట్ అయింది. ఇక్కడ వాళ్ళు నేమ్స్ ఇచ్చినారనమాట. ఏ రాడ్డు ఎక్కడెక్కడ ఫిల్ చేయాలి, ఎక్కడెక్కడ ఏ నట్ వేయాలి అని వాళ్ళు అక్కడ మార్కింగ్ చేసి ఏబిసిడీలతో మార్కింగ్ చేసి ఇచ్చున్నారనమాట. ఇది ఒకటి పెద్ద నట్స్ ఉన్నాయి, ఇంకోటి చిన్న నట్స్ ఉన్నాయి. ఏ నట్స్ దేనికి ఇవ్వాలి అనేది కూడా లేబులింగ్ చేసి ఇచ్చున్నారనమాట. ఇప్పుడు నా టాస్క్ అయితే స్టార్ట్ అయింది. చూడండి, నేనైతే ఇది కంప్లీట్ చేశానా లేదా మధ్యలో వదిలేసానా అనేది మీరే చూడాలన్నమాట. పూర్తిగా వీడియో చూస్తే తెలుస్తుంది. కరెక్ట్గా ఏది రివర్స్ గేర్ కాకుండా చేశానా లేదా అనేది కూడా మీరు చూడబోతున్నారు. చూడండి, ఎక్కడ మిస్టేక్ చేశానో, ఒకవేళ ఈ వీడియోలో మిస్టేక్ మీకు దొరికితే అది ఎక్కడ అనే టైం స్టాంప్ కూడా మీరు నాకు కమెంట్ చేయండి. నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అనేది. మిస్టేక్ అయితే జరిగింది, ఇది క్లూ అనమాట. కాబట్టి మళ్ళీ ఆ మిస్టేక్ని నేను చేసేదానికి ఒక 10-15 సెకండ్ల టైం తీసుకున్నాను అనమాట. డ్యామ్ షూర్ బిగ్ బాస్లో మాత్రం ఇలాంటి టాస్క్లు ఇచ్చినారంటే ఎవరు గెలవరు అనిపించింది నాకు. మొత్తం అయితే 8 రాడ్స్ ఉన్నాయి, 12 స్క్రూస్ ఇచ్చున్నారనమాట. ఆ స్క్రూస్ని ఫిట్ చేయటానికి ఒక బోల్ట్ కూడా ఇచ్చున్నారు, స్క్రూ డ్రైవర్ లాగా అనమాట. ఇది కస్టమైజ్డ్ స్క్రూ డ్రైవర్ లాగా ఇచ్చున్నారు చిన్నదిగా. సో ఇది నేను కరెక్ట్గా ఫిట్ చేశానా లేదా అనేది మీరే చూడాలి. చూసారా, ఇలాంటి స్క్రూ డ్రైవర్ లాగా చిన్నది ఒకటి ఇచ్చున్నారనమాట. దీన్ని ఏమంటారో, దీనికి ఒక నేమ్ ఉంది, దీన్ని ఏమంటారో మీరు నాకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇప్పుడు టవల్ రాడ్స్ ఫిట్ చేసుకోవటానికి చాలా ఐటమ్స్ ఫిట్ చేసుకోవటానికి ఇట్లాంటి కస్టమైజ్డ్ స్క్రూ డ్రైవర్స్ కూడా ఇచ్చేస్తున్నారనమాట. మనమే సెల్ఫ్ ఇన్స్టలేషన్ చేసుకోవడానికి వీలుగా ఇట్లాగా ఒక స్క్రూ డ్రైవర్ని కూడా ఇస్తున్నారు. దీనికి ఒక నేమ్ ఉంది, ఆ నేమ్ మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఐడియా వచ్చేసిందా ప్రోడక్ట్ ఏంటో? గెస్ చేసి ఉంటే ప్లీజ్ టైం స్టాంప్ పెట్టి, మీరు ఎక్కడ గెస్ చేయగలిగారో టైం స్టాంప్ పెట్టి నాకు కమెంట్ చేయండి. చూసారా, ఇప్పుడు నేను ఇక్కడ ఒక 2 రాడ్స్ని ఫిట్ చేసేసాను. ఇప్పుడు ఇంకా కింద 4 రాడ్స్ని ఫిట్ చేయాలన్నమాట. ఈ రాడ్స్ అయితే చాలా క్వాలిటీ ఉన్నాయి. లోపల చూసారా, లోపల స్క్రూ లాగా ఉందన్నమాట. చూడ్డానికి ఏమో స్క్వయర్గా ఉంటుంది, లోపల మాత్రం స్క్రూ లాగా ఉంది, బోల్ లేదనమాట. ఫుల్లీ ఫిల్డ్ ఉందన్నమాట. బాగుంది, స్ట్రాంగ్గా అయితే క్వాలిటీ అయితే చాలా నచ్చింది నాకు. చూసారా, ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ రాడ్ ఫిట్ చేసేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసి ఫిట్ చేసుకున్నాను, తర్వాత ఇంకా ఈజీ అయిపోయింది. స్క్రూస్ కూడా చాలా ఈజీగా ఫిట్ చేసేసుకోవచ్చు అనమాట. సగం స్క్రూ చేత్తోనే ఇలా మనం తిప్పేసుకోవచ్చు. లాస్ట్లో ఫిట్టింగ్కి మాత్రం ఆ స్క్రూ డ్రైవర్ని యూజ్ చేసుకొనేసి ఫిట్ చేసేసేయచ్చు అనమాట, టైట్గా ఉండడానికి. సరే, ఇంకా ఇది లాస్ట్ 2 రాడ్స్ని ఫిట్ చేస్తూ ఉన్నాను. ఆగండి, దీని ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇంకా దీని కాస్ట్ అన్నీ తెలుసుకోకుండా వెళ్ళిపోతే ఎలాగండి? ఇంకొక 2 మినిట్స్లో నేను అవన్నీ చెప్పేస్తాను. చూస్తూ ఉండండి వీడియోని. ఇంకో 2 మినిట్స్లో ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోతుంది, ఫుల్లీగా ప్రోడక్ట్ రివీల్ అయిపోతుంది. చూసారా, లాస్ట్లో ఈ చిన్న రాడ్స్ని ఫిట్ చేసేస్తే ఫినిష్. ఓ హోప్స్!
ఇక ఉన్న నట్స్ ఏమో దీనికి పట్టలేదు, వీటికి స్క్రూలు వేయటానికి ఇవ్వలేదన్నమాట. ఇవి సర్కిల్ రాడ్స్, స్మాల్ సర్కిల్ రాడ్స్. ఇప్పుడు నేను మళ్ళీ ఒక సైడ్ విప్పి ఈ రాడ్స్ని ఆ హోల్స్లోకి పెట్టి తర్వాత ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ చేశానన్నమాట. చూసారా, ఒకవైపు రాడ్ని మొత్తం స్క్రూస్ అన్నీ ఇప్పి ఇప్పుడైతే ఫినిష్ చేశాను. ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు ఫిక్స్ దిస్. ఎస్, మీరు గెస్ చేసింది కరెక్టే. ఇది షూ ర్యాక్ అనమాట. దీన్ని మనము బెడ్రూమ్స్ కానీ లివింగ్ రూమ్లో కానీ, అంటే లివింగ్ రూమ్లో కార్నర్కి, ఇంకా మనకి వరండా ప్యాసేజ్లో కానీ పెట్టేసుకున్నామంటే మనం వెళ్ళేటప్పుడు సాక్స్ వేసుకొని ఆరాంగా దీని మీద కూర్చొని సాక్స్ వేసుకొని షూస్ వేసుకొని లేస్ కట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. ఫైనలీ సీట్ కూడా ఫిక్స్ చేసేసాను. ఇది చూడండి, రిలాక్స్ షూ ర్యాక్. చాలా చాలా నచ్చింది నాకైతే ఈ ఐటమ్. మీకు నచ్చిందా? ఇందులో 5 షూస్, అంటే మొత్తం టోటలీగా 10 షూస్ ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. చూసారా, ఇలాగ పైన ఒక 5 షూస్, కింద ఒక 5 షూస్ పెట్టుకోవచ్చు. ఆరాంగా కూర్చొని లేస్ కట్టుకొని వెళ్ళచ్చు. ఇంకా ఈ ప్రోడక్ట్ 2500 రూపీస్ పడింది, క్యాష్ ఆన్ డెలివరీ. ఇదైతే నేను ఇక్కడ నాకు ఇచ్చిన ప్యాసేజ్ ఏరియాలో ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. నచ్చిందా వీడియో? ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. థ్యాంక్ యూ.